ఫ్రెండ్స్ నేను మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్. సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న సంతోషం మ్యాచింగ్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ షాప్కి అయితే వచ్చేసాము. సో అడ్రస్ విత్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ యాజ్ యూజువల్గా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం. ఈ వీడియోలో వచ్చేసరికి వీళ్ళ కలెక్షన్స్ అన్ని మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా క్లిక్ చేస్తేనే మన నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అనేది మీరు మిస్ కాకుండా డైలీ వాచ్ చేసేయచ్చు. సో సింగిల్ ఐటమ్ అయినా తీసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా వీళ్ళు కొరియర్ అయితే ఇస్తున్నారు. ఇక మాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను తెలుసు కదా మీ ఫ్రెండ్ని అంజలి కావేరి నా పేరు. నాతో పాటు నా పేరు కూడా చాలా ఫేమస్ అయింది. అందరూ బాగా ఫ్రెండ్లీనెస్తో అయితే నాతో అటాచ్మెంట్ అవుతున్నారు. అలాగే మా షాప్ పేరు వచ్చేసి సంతోషం మ్యాచింగ్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ అండి. చాలామందికి ఐడియా ఉంది, కొత్త కస్టమర్స్ వస్తున్నారు. అలాగే మనకు వచ్చే రెగ్యులర్ కస్టమర్స్ కొత్త కస్టమర్ని కూడా తీసుకొస్తున్నారు అనమాట. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే ఆన్లైన్ కస్టమర్స్ కూడా నేను చెప్తున్నానండి, మా సేల్స్ గోల్తో చాలా ఫ్రెండ్లీనెస్గా అయితే మూవ్ అవుతున్నానండి. చాలా థ్యాంక్స్ అండి, అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాను నేను. అలాగే ఈసారి అయితే లేడీస్ చాయిస్లో మా షాప్లో ఏ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయో అవన్నీ మీకు అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నామండి. ఒకసారి అన్నీ చూడండి, వీడియో చూడండి. తెలియని వాళ్ళకి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేసుకొని మా షాపు మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పండి, చూడండి. అలాగే సంతోషంగా మా సంతోషంలో పర్చేస్ కూడా చేసుకోండి. ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. షిఫాన్ ఫ్యాబ్రిక్లో మనకి ఇలా గోల్డ్ బాక్సెస్ టైప్ వస్తుందండి. పింక్ కలర్ కాంబినేషన్ మీద గోల్డ్ బాక్స్ వచ్చేసింది అనమాట. సో ఇది ఫ్యాబ్రిక్ ఎన్ని మీటర్స్ అండి? ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి 4.5 మీటర్స్ ఉంటుందండి. ఏ డ్రెస్సెస్కి బాగుంటుంది? ఈ 4.5 మీటర్స్ మనకి అంబ్రెల్లాస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ బాగుంటాయండి. ఓకే, ఇది ప్రైస్ వచ్చేసి మనకి మీటర్ 50 రూపీస్ చొప్పున 4.5 మీటర్స్ అంటే 225 రూపీస్కి అయితే అవైలబుల్గా ఉందండి. బిట్ అయితే తీసుకోవాలి, బిట్ మొత్తం తీసుకోవాలండి, కటింగ్ అయితే ఉండదు. ఓకే. ఇది సీ గ్రీన్ వస్తుందండి. సీ గ్రీన్ ఫ్యాబ్రిక్ మనకు వచ్చేసి అనమాట. ఇది చూడడానికి అయితే బ్రాసో డిజైన్స్ కనిపిస్తుందండి. అలాగే షార్ట్ లైన్స్ బిగ్ లైన్స్ కూడా వస్తుంది అనమాట ప్యాటర్న్ అయితే చూడటానికి. ఎన్ని మీటర్స్ అండి ఇది? ఇదైతే మనకి 5.5 మీటర్స్ వస్తుందండి. కాస్ట్ ఎలా ఉంది? 5.5 మీటర్స్ వచ్చి మనకి 200 రూపీస్కి అయితే అవైలబుల్ గా ఉందండి. ఇవి శారీ పర్పస్ కి కూడా యూస్ఫుల్ అవుతాయండి, బాగుంటది, పార్టీ వేర్ లుక్ కూడా వస్తుంది. ఓకే. ఇదైతే జూట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. జూట్ ఫ్యాబ్రిక్ లో మనకి ఇలా షిమ్మర్ అయితే వస్తుంది. ఎన్ని మీటర్స్ అండి ఇది? ఇది కూడా 5.5 మీటర్స్ అయితే వస్తుందండి మెజర్ వచ్చేసి. ఓకే. ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్స్ కన్నా దేనికి బాగుంటుంది? ఇవి శారీ పర్పస్ కి ఫుల్ లాంగ్ ఫ్రాక్స్ కి కుట్టించి మనం కాంట్రాస్ట్ చున్నీ వేసినా బాగుంటుంది. ఫ్లోరల్ దుప్పడాస్ కూడా బాగుంటాయి అనమాట. ఓకే, కలనేత షేడ్ లో ఉంది, చాలా బాగుంది. ఇంకా వీటిలో కలర్స్ ఉంటాయా? కలర్స్ ఉంటాయండి. ఓకే. ఇది మనకి 5.5 మీటర్స్ వచ్చేసి 200 రూపీస్కి అయితే అవైలబుల్ గా ఉంటుందండి. ఇది గ్రే కలర్ వచ్చిందండి. గ్రే కలర్ లో మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. ఇలా బాక్సెస్ టైప్ వచ్చిందండి. ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క డిజైన్ కూడా వచ్చింది, సెల్ఫ్ డిజైన్. ఎన్ని మీటర్స్ బిట్ అండి? ఇది కూడా మనకి 5.5 6 మీటర్స్ బిట్ అయితే వస్తుందండి. కాస్ట్ ఎలా ఉంది? ఇది కాస్ట్ వచ్చి మనకి 300 రూపీస్ పడుతుందండి. కలర్స్ ఉంటాయా? ఇంకా కలర్స్ ఉన్నాయండి ఇందులో. ఇది అయితే మనకి చందేరి ఫ్యాబ్రిక్ వస్తుందండి. చందేరి ఫ్యాబ్రిక్ లో గోల్డ్ అయితే షిమ్మర్ టైప్ ఇచ్చాడు అనమాట. నేను చూపించే కలర్ అయితే డార్క్ గ్రీన్ కలర్ అండి. గ్రీన్ కలర్ లో గోల్డ్ కనిపిస్తుంది అనమాట, చాలా బాగుంది. ఇది ఏ డ్రెస్సెస్ కి బాగుంటుంది? ఇవి లాంగ్ ఫ్రాక్స్ కానీ అంబ్రెల్లాస్ కానీ లేదా స్ట్రైట్ కట్ టాప్స్ కి 3 వాళ్ళు వేసుకున్నా సరిపోతుందండి. ఓకే. ఎన్ని మీటర్స్ బిట్ ఇది? ఇది బిట్ వచ్చేసి మనకి 5.5 మీటర్స్ వస్తుందండి. కాస్ట్ అండి 200 రూపీస్ పడుతుంది. ఇదైతే సేమ్ ఫ్యాబ్రిక్ లో బ్లాక్ అండి, బ్లాక్ అనమాట. ఇది కూడా మనకి చందేరి ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. అలాగే గోల్డ్ షిమ్మర్ కూడా వచ్చింది బ్లాక్ కాంబినేషన్ లో. ఇది ఏ డ్రెస్సెస్ కి బాగుంటుందండి? ఇవైతే మనకు వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ కానీ స్కర్ట్స్ కి కూడా బాగుంటాయండి. ఇవి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా, ఎందుకంటే కొంచెం స్టిఫ్ గా నిలబడతాయండి. చాలా చూడడానికి కూడా లెంత్ కూడా బాగుందండి. ఓకే. ఇది చూసారా, ఇదైతే సీ గ్రీన్ కలర్ వస్తుందండి. ఫ్యాబ్రిక్ లో అయితే మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర. ఒకసారి చూడండి, ఇదైతే సీ గ్రీన్ వచ్చిందండి. సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చి బాక్సెస్ టైప్ అయితే వచ్చిందండి. ఎన్ని మీటర్స్ ఉందండి ఇది బిట్? ఇది 4.5 మీటర్స్ బిట్ అయితే ఉందండి. ఓకే. బ్యాక్గ్రౌండ్ అయితే మనకి స్క్వేర్ బాక్సెస్ లాగా వచ్చి థ్రెడ్ వర్క్ చేశారు. పైన అంతా కూడా గోల్డ్ లైన్స్ అనమాట. మొత్తం చెక్స్ ప్యాటర్న్ రన్ అయింది. 4.5 ఉంది. 4.5 మీటర్స్. లాంగ్ ఫ్రాక్ గా బాగుంటుందా? లాంగ్ ఫ్రాక్స్ కి బాగుంటాయండి. ఓకే. కాస్ట్ ఎలా ఉంది? ఇది మనకి 225 రూపీస్ కి అవైలబుల్ గా ఉందండి. ఇంకా కలర్స్ ఉంటాయా? సింగిల్ పీసా? కలర్స్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయండి ఇందులో. ఓకే. నెక్స్ట్ ఇంకో ఫ్యాబ్రిక్ చూద్దాం.
ఇదైతే మనకి ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో అయితే వచ్చిందండి. చూడడానికి అంతా స్క్వేర్ బాక్సెస్ టైప్ వచ్చింది. ఒక దాంట్లో ఎల్లో అండ్ ఇంకో దాంట్లో కాంట్రాస్ట్ కలర్ ఆరెంజ్ అయితే వచ్చిందండి చూడడానికి. అలాగే దీని మీద గోల్డ్ కూడా వచ్చిందండి. అవి లైన్స్ టైప్ అయితే ఇచ్చాడండి, స్ట్రైట్ లైన్స్ అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ కూడా ఉంటుందండి. కాస్ట్ ఎలా ఉంది ఇది కాస్ట్ వచ్చేసి మనకి 300 రూపీస్ కి అవైలబుల్ గా ఉందండి. అలాగే మెజర్ అయితే మనకి 5.5 మీటర్స్ వస్తాయండి. ఇవి మన కాంట్రాస్ట్ బ్లౌజ్ తో శారీ పర్పస్ కి కూడా యూస్ఫుల్ చేసుకోవచ్చు. బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి, శారీగా బాగుంటుంది, లాంగ్ ఫ్రాక్స్ గా బాటమ్స్ కి కూడా బాగుంటుంది కదా. అవునండి. నెక్స్ట్ ఇంకో ఫ్యాబ్రిక్ చూపిద్దాం. ఇదైతే గోల్డ్ కాంబినేషన్ వస్తుందండి. క్రీమ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ బాక్సెస్ అయితే వచ్చిందండి. ఒక బాక్స్ లో క్రీమ్, ఇంకో బాక్స్ లో అయితే గోల్డ్ టైప్ వచ్చింది. ఫుల్ అయితే మనకి బాక్సెస్ డిజైన్ ఇవ్వడం అయితే జరిగిందండి. అలాగే థిక్ గోల్డ్ వచ్చేసి మనకి స్ట్రైట్ లైన్స్ కూడా వస్తుందండి. ఫ్యాబ్రిక్ అయితే మనకి ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనమాట. జార్జెట్ అయితే మంచి ట్రెండింగ్ లో ఉన్న ఫ్యాబ్రిక్. సో ఇది ఎన్ని మీటర్స్ అండి? ఇది 5.5 మీటర్స్ వస్తుందండి. కాస్ట్ ఎలా ఉంది? 300 రూపీస్ పడుతుంది. 300 రూపీస్. ఓకే. ఇది కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. ఇదైతే ఆరెంజ్ కలర్ అనమాట. ఫుల్ ఆరెంజ్ కలర్ కి మనకి లైట్ టైప్ అయితే బాక్స్ ఇచ్చాడండి. అది కూడా సెల్ఫ్ అయితే ఇచ్చాడండి. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. మంచి బ్రైట్ కలర్ కావాలి అంటే ఇలాంటిది అయితే తీసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే రియల్ గా. సో ఇది కాస్ట్ ఎలా ఉందండి? ఇది కాస్ట్ వచ్చి మనకి 5.5 మీటర్స్ మెజర్ తో 300 రూపీస్ కి అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఇది డ్రెస్సెస్ కన్నా కూడా శారీగా బాగుంటుంది. శారీ పర్పస్ కి చాలా బాగుంటుందండి. అవును, కలంకారీ బ్లౌజ్ కానీ ఇంకేదైనా కూడా మీరు చూస్ చేసుకున్నట్లయితే శారీ పర్పస్ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇదైతే సీ గ్రీన్ వస్తుందండి. సీ గ్రీన్ మీద మనకి పైన మాత్రం 2 ఇంచెస్ బార్డర్ ఇచ్చాడండి. తర్వాత హాఫ్ వర్క్ అయితే ప్లెయిన్ ఇచ్చాడు. తర్వాత చూడండి మళ్ళీ బార్డర్స్ టైప్ ఇచ్చాడు అనమాట. ఇవి శారీ పర్పస్ కి కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ డిఫరెంట్ లుక్ అయితే వస్తుందండి. ఎన్ని మీటర్స్ ఉంది ఇది బిట్టు? ఇది మనకి 5.5 to 6 మీటర్స్ వరకు అయితే మెజర్ వస్తుందండి. బిట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది? షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. షిఫాన్ వస్తుంది. కాస్ట్ ఎలా ఉంది? ఇది కాస్ట్ వచ్చేసి మనకి 300 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉందండి. ఇదైతే బ్రాసో డిజైన్ వస్తుందండి. బ్రాసో డిజైన్ లో పింక్ కాంబినేషన్ అనమాట. నేను చూపించేది లైట్ బేబీ పింక్ అండి. చాలా బాగుంటుంది. ఇది లైట్ బేబీ పింక్ కి మనం బేబీ పింక్ ప్యాంట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సెల్ఫ్ అయితే చూడడానికి కూడా అఫీషియల్ లుక్ అయితే వస్తుందండి. ఫ్యాబ్రిక్ అయితే షిఫాన్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి. ఎన్ని మీటర్స్ ఉంది ఇది బిట్టు? ఇదైతే 4.5 మీటర్స్ బిట్ వస్తుందండి. కాస్ట్ ఎలా ఉంది? కాస్ట్ వచ్చేసి మనకి 225 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందన్నమాట. చిన్న చిన్న బుట్టీస్ రావడం చాలా బాగా హైలైట్ అయింది. లాంగ్ ఫ్రాక్ గా కూడా యూజ్ చేయొచ్చా? యూజ్ చేసుకోవచ్చండి. ఓకే. నెక్స్ట్ ఇంకో ఫ్యాబ్రిక్ చూపిద్దాం. ఇదైతే మనకి గ్రీన్ కాంబినేషన్ అండి. కాకపోతే ఇందులో గాజువాని కలర్ అంటారు కదా, ఆ కలర్ కూడా వెల్వెట్ అవుతుంది. అంటే మనకి షేడెడ్ టైప్ వస్తుంది అనమాట. ఇది కూడా బాక్సెస్ లో వచ్చిందండి. ఒక బాక్స్ లో అయితే గ్రీన్ వస్తుంది, ఇంకో బాక్స్ లో గాజువాని కలర్ అయితే వస్తుందండి. చూడడానికి కొంచెం కలర్ఫుల్ గా ఉంది. సేమ్ కలర్ కాంబినేషన్స్ తో వస్తుంది. ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది? ఫ్యాబ్రిక్ అయితే మనకి జూట్ ఫ్యాబ్రిక్ టైప్ వస్తుందండి. ఎన్ని మీటర్స్ ఉంది బిట్? ఇది 5.5 మీటర్స్ వస్తుందండి. బిట్ వచ్చేసి కాస్ట్ ఎలా ఉంది? కాస్ట్ వచ్చి మనకి 300 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉందండి. ఓకే. ఇదైతే ప్యారెట్ గ్రీన్ వస్తుందండి. ప్యారెట్ గ్రీన్ అయితే మనకి ఇది 5.5 మీటర్స్ బిట్ వస్తుంది. అలాగే అయితే సనా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. చూడడానికి మనకి ప్యాటర్న్ అయితే పెద్ద పెద్ద బిగ్ బార్డర్స్ అయితే ఇచ్చాడండి. బాక్సెస్ టైప్ అనమాట. చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అండ్ కలర్ కూడా. దీనికి మన కాంట్రాస్ట్ బ్లౌజ్ కానీ యోక్ పార్ట్ కూడా వేసుకోవచ్చండి. పింక్, రాయల్ బ్లూ, ఆరెంజ్ కాంబినేషన్స్ అయితే బాగుంటాయి. డ్రెస్ పర్పస్ కి కానీ శారీ పర్పస్ కి కానీ. బిట్టే తీసుకోవాలా? బిట్ మొత్తం తీసేసుకోవాలండి. 5.5 మీటర్స్ వస్తుంది. కాస్ట్ అండి? కాస్ట్ వచ్చి మనకి 300 రూపీస్ పడుతుంది. ఇదైతే ప్యారెట్ గ్రీన్ అండి. లైట్ పీచ్ ప్యారెట్ గ్రీన్ టైప్ అయితే వచ్చిందండి. చాలా పేస్టల్ కలర్స్ ఉంటారు కదా, ఆ టైప్ ఉందన్నమాట ఈ గ్రీన్ వచ్చేసి. ఇది కూడా మనకైతే బ్రాసో టైప్ లుక్ వస్తుందండి. చిన్ని ఫ్లవర్స్ టైప్ అయితే వచ్చిందండి సెల్ఫ్ గోల్డ్ కలర్ తో అనమాట. ఆ ఫ్లవర్స్ రావడం వల్లే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. సో ఇది వచ్చేసరికి ఎన్ని మీటర్స్ అండి? ఇదైతే 4.5 మీటర్స్ బిట్ అండి. ఏ డ్రెస్సెస్ కి ఎక్కువగా బాగుంటుంది ఇది? ఇవి అంబ్రెల్లాస్ కి అయితే చాలా బాగుంటాయండి. అంబ్రెల్లాస్ కి ఫుల్ హ్యాండ్స్ పెట్టి కుట్టిస్తే చాలా నీట్ గా కనిపిస్తుంది. హ్యాండ్స్ మనం ట్రాన్స్పరెంట్ ఇస్తే ఇంకా దానిలో ఉన్న సెల్ఫ్ డిజైన్ కూడా బాగా వెల్వెట్ అవుతుంది బయటకి అయితే. ఓకే. కాస్ట్ ఎలా ఉంది? ఇది కాస్ట్ వచ్చి మనకి 225 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉందండి. ఓకే. ఇదైతే బచ్చల పండు రంగు అంటారు కదండి, అదనమాట. ఫెయిర్ గా ఉన్న వాళ్ళకి ఈ కలర్ చాలా బాగుంటుంది. చూడడానికి కూడా కలర్ఫుల్ గా కనిపిస్తారు. దీనికి కాంట్రాస్ట్ మనం లెగ్గిన్స్ చున్నీ వేసుకున్నా కూడా లుక్ పర్పస్ బాగుంటుంది. ఎన్ని మీటర్స్ బిట్ అండి? ఇది కూడా మనకి 4.5 మీటర్స్ బిట్ అయితే వస్తుందండి. కాస్ట్ ఎలా ఉంది? 225 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో ఫ్యాబ్రిక్ చూపిద్దాం. ఇది కూడా సీ గ్రీన్ అయితే వస్తుందండి. అది కూడా మనకి షిఫాన్ లో బ్రాసో డిప్ అయితే వస్తుందండి. మనకి డిజైన్ అయితే మారుతుందండి. చూడడానికి కూడా ఇది కూడా చిన్ని టైప్ బుటీస్ టైప్ అయితే ఉందండి. కాస్ట్ ఎలా ఉంది? ఇది కాస్ట్ వచ్చేసి మనకి 225 రూపీస్ పడుతుందండి. మెజర్ అయితే 4.5 మీటర్స్ వస్తుందండి. ఇవి లాంగ్ ఫ్రాక్స్ కానీ అంబ్రెల్లాస్ కి కానీ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ కూడా వస్తుందండి. కలర్స్ ఉంటాయా? సింగిల్ కలరా? కలర్స్ ఉంటాయండి.
ఇది నేవీ బ్లూ కలర్ అండి. నేవీ బ్లూ కలర్ అంటే చాలా మంది లైక్ చేస్తారు కూడా, డార్క్ కలర్స్ వచ్చేసరికి. అలాగే నేవీ బ్లూలో ఇదైతే మనకి రౌండ్ బాల్స్ టైప్ అయితే ఇచ్చాడండి, బ్రాసో డిజైన్ షిఫాన్ ఫ్యాబ్రిక్ లో. ఎన్ని మీటర్స్ బిట్ అండి? ఇదైతే మనకి 4 మీటర్స్ బిట్ అండి. కాస్ట్ ఎలా ఉంది? 200 రూపీస్కి అవైలబుల్గా ఉంది. ఇంకా వీటిలో కలర్స్ ఉంటాయా? కలర్స్ ఉన్నాయండి. ఇది 5.5 మీటర్స్ బిట్ అండి. కాస్ట్ ఎలా ఉంది? ఇది మీటర్ మనకి 18 రూపీస్ పడుతుందండి. మీటర్ 18 రూపాయలు. అవునండి. ఓకే, 5.5 మీటర్లు అయితే 100 రూపీస్కి అవైలబుల్గా ఉందండి. ఇంకా కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఉన్నాయి, ప్యాటర్న్స్ కూడా ఉన్నాయండి. ఓకే, ఇదైతే బ్రౌన్ కలర్ వస్తుందండి. మనకైతే క్లాత్ వచ్చి చాలా స్మూత్ నెట్ టైప్ వస్తుందండి. బ్రాసో డిజైన్ అంటారు కదా, ఆ టైప్ ప్యాటర్న్ వస్తే వస్తుంది. కొంచెం ట్రాన్స్పరెంట్గా కూడా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్. కలర్ కాంబినేషన్ కూడా మంచి స్నఫ్ కలర్ కాంబినేషన్ మీద చిన్నగా వచ్చింది అనమాట వర్క్ అంతా కూడా. ఇది ఎన్ని మీటర్స్ అండి? ఇది కూడా మనకి 5.5 మీటర్స్ వస్తుందండి బిట్ వచ్చేసి. కాస్ట్ అండి? కాస్ట్ వచ్చి మనకి మీటర్ 18 రూపీస్ పడుతుందండి. 5.5 మీటర్స్ అంటే 100 రూపీస్కి మనం 5.5 మీటర్స్ పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఇవి లెంత్ కూడా మనకి శారీ లెంత్ వస్తాయి అనమాట, శారీ పర్పస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఎల్లో కలర్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి, ఎల్లో టైప్ ఆరెంజ్ కాంబినేషన్ అనమాట. ఈ ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్ మనకైతే బాక్సెస్ టైప్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. ఎన్ని మీటర్స్ ఉంది బిట్? ఇది 5.5 మీటర్స్ ఉందండి. కాస్ట్ అండి? కాస్ట్ వచ్చి మనకి 300 రూపీస్ పడుతుంది. కలర్స్ ఉంటాయా? కలర్స్ ఉన్నాయండి, ఇందులో ఒక 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇదైతే వైట్ వస్తుందండి. వైట్ మీద మనకైతే షిఫాన్ ఫ్యాబ్రిక్ లో చెక్స్ అయితే ఇచ్చాడండి, అవి కూడా బిగ్ చెక్స్ అయితే ఇచ్చాడండి. ఇది చాలా బాగుంటుంది. వైట్ అనేసరికి ట్రెడిషనల్ లుక్ వస్తుందండి, టెంపుల్ పర్పస్ కి కూడా బాగుంటాయి అనమాట ఇవి. ఎన్ని మీటర్స్ బిట్ ఉంది? ఇది 5.5 మీటర్స్ బిట్ ఉంది, కాబట్టి మనకు శారీ పర్పస్ కూడా యూస్ఫుల్ గా ఉంటుందండి. కాస్ట్ ఎలా ఉంది? కాస్ట్ వచ్చి 300 రూపీస్ పడుతుందండి. ఇంకా కలర్స్ ఉంటాయి సేమ్ అన్ని? ఇందులో కలర్స్ ఉన్నాయండి, ఒక 5 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఇదైతే రాణి కలర్ వస్తుందండి. పైన అయితే మనకి 2 ఇంచెస్ బార్డర్ ఇచ్చాడండి, తర్వాత హాఫ్ వర్క్ అయితే ప్లెయిన్ ఇచ్చాడు. సేమ్ మళ్ళీ అదే బార్డర్ అయితే మనకి కంటిన్యూస్ గా ఇచ్చాడండి. బాగుంది. హాఫ్ అండ్ హాఫ్ శారీ పర్పస్ కి కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి. 5.5 ఉందా మెజర్? 5.5 ఉందండి మెజర్ వచ్చేసి. ఓకే, కాస్ట్ ఎలా ఉంది? ఇది కాస్ట్ మనకి 300 రూపీస్ పడుతుందండి.